అందరికీ నమస్కారం. నేను మీ సిప్పం అరవింద్ కళ్యాణ్, జనసేనపట్టి తుంగతుర్తి నియోజకవర్గం. మిత్రులారా, జర్నలిస్ట్ అంటే ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాడే ప్రశ్నించే గొంతుకలనే అర్థం. కానీ కొంతమంది, అందరు కాదు, కొంతమంది మేం జర్నలిస్టులం, మేం మేధావులం, మేం సామాజికవేత్తలమని చెప్పుకుంటూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుతారు. ఇలాంటి వాళ్ళు చేపట్టి ఇటు తెలంగాణ సమాజానికి కావచ్చు, ప్రజల తరపున పోరాడుతున్నటువంటి నిజమైన జర్నలిస్టులు కావచ్చు, ఒక మాయను మచ్చ తెస్తారు వీళ్ళు. ఎందుకంటే మిత్రులారా, మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పనికిమాలినోడు మీటింగ్ పెడితే కొందరు, అందరు కాదు, కొందరు ఒక పనికిమాలిన వాళ్ళు అక్కడికి పోయి మైకు దొరికింది కదా అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. సోయి లేకుండా మాట్లాడారు. వాళ్ళ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మిత్రులారా. పాషం యాదగిరి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు అని మనందరికీ కూడా తెలుసు. ఆయన అంటే మొన్నటి వరకు కూడా నాకు గౌరవం ఉండేది. కానీ ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన హోదాకు, ఆయన పెద్దరికానికి భంగం కలిగించే విధంగా, మన గౌరవ మర్యాదలకు తలవంపులు తెచ్చే విధంగా మాట్లాడారు పాషం యాదగిరి గారు. ఎస్, ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే విధంగానే, రాజకీయంగా విమర్శించే స్థాయి వేరే ఉంటుంది, విమర్శించే విధంగానే మాట్లాడండి. కానీ పద్ధతి దాటి, లిమిట్ దాటి, భాషా మర్యాద లేకుండా మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదు అని మీకు తెలియజేస్తున్నా పాషం యాదగిరి గారు. అదేవిధంగా బక్క జడ్సనో లేకపోతే జక్క జడ్సనో నన్ను వేందే, ప్రజా సమస్యలపై కొట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడు. అంతేగాని మైకు దొరికింది కదా అని పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము మాట్లాడలేకనా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ పండబెట్టి తొక్కుతా ఏదైనా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, మేము తొక్కలేకనా? మాకు చేతులు లేవా? మాకు కాళ్ళు లేవా? మేము కూడా తెలంగాణ బిడ్డలేమన్నా, మాకు పౌరుషం ఉంటుంది, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడండి, తస్మాత్ జాగ్రత్త. బక్క జర్సన్ అన్నా, జక్క జర్సన్ అన్నా, ఏదో ఒక జక్క జర్సన్ అన్నా, మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడండి.